నమస్తే అండి, తెలుగు ట్యూటోరియల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అడోబీ లైట్ రూమ్లో ఒక చిన్న ట్యూటోరియల్ చూద్దామండి. అదేంటంటే ఒక ఫోటోకి ఎలా కలర్ కరెక్షన్ ఇవ్వాలో, అలాగే కలర్ గ్రేడింగ్ ఇవ్వాలో చూద్దాం. ఇది ఒక మధ్యాహ్నం వేళ తీసిన ఫోటో అండి. దాన్ని నైట్ టైం లేకపోతే ఈవినింగ్ టైం ఎలా ఉంటుందో ఎలా మార్చామో ఈ లైట్ రూమ్ ద్వారా నేను మీకు చూపిస్తానండి. ఓకే, లైట్ రూమ్ ఓపెన్ చేశాను. దీంట్లో ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇంపోర్ట్ ఫ్రమ్ డిస్క్ నొక్కండి. అలాగే డెస్క్టాప్ మీద మీకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తెచ్చుకోండి. ఇంపోర్ట్ నొక్కండి. తర్వాత ఆ ఫోటో మీద డబుల్ క్లిక్ అయితే ఇలా నిండిపోద్దండి. ఇప్పుడు నేను ఎలా చేశానండి, ఇక్కడ డెవలప్ అని ఉంది చూసారా, దాని మీద నొక్కగానే మీకు రకరకాల ప్రీసెట్స్ అవైలబుల్ అవుతాయి రైట్ రూమ్లో. అలాగే యూజర్ ప్రీసెట్స్ అంటే నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాయి. ఈ డార్క్ క్యూ నొక్కగానే ఈ ఎఫెక్ట్ అప్లై అయిపోయింది దీనికి. అది ఎలా చేశానో మీకు చూపిస్తాను. అండూ చేసేయండి. ఇప్పుడు లైట్ రూమ్లో కోల్డ్ టోన్ అని చూసారా, ఆ ప్రీసెట్ నొక్కండి. అప్లై అయింది. తర్వాత ఇక్కడ బేసిక్ అని ఉంది చూసారా, ఆ బేసిక్ అని నొక్కండి. ఆ ట్రయాంగిల్ బొమ్మ నొక్కితే దాని కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ అవైలబుల్ అవుతాయి. బ్రైట్నెస్ బాగా తగ్గించండి. తర్వాత కాంట్రాస్ట్ పెంచండి, బ్లాక్స్ పెంచండి, అలాగే రికవరీ కూడా పెంచండి. ఎక్స్పోజర్ బాగా తగ్గించండి. మరీ చీకటిగా ఉన్నట్టుంది కదా, బ్లాక్స్ తగ్గించండి. రికవరీ తగ్గించండి. కాంట్రాస్ట్ అది చాలా సింపుల్గా చిన్న అడ్జస్ట్మెంట్స్తో ఇలాగ మనకు కావాల్సిన కలర్ గ్రేడింగ్ తెచ్చుకోవచ్చండి. ఈ అడోబీ లైట్ రూమ్ అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది. మీకు నచ్చినట్లయితే ఈ ట్యూటోరియల్ మీ లైట్ రూమ్ డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన మోడిఫికేషన్స్ దీంట్లో చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.